యువరైతు గోసలకు స్వాగతం. ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, నేను చాలా కష్టపడి పనిచేసిన తోట మీకు గతంలో ఒక వీడియో ఉంటుంది, దాని లింక్ కూడా ఇస్తుంది చూడండి. ఆ తోట మేకలు వచ్చి మేసిపోయినాయి, 2 రోజులు రాలేదు. మీకు చూపిస్తా, ఒకసారి చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా అయింది. ఈ రో వచ్చేసి చిక్కుడుకాయలది, ఇది కొంచెం మళ్ళీ ఎగురు వస్తుంది. ఈ బెండకాయలు, అవి వంకాయ విత్తనాలు ఇవి వేసిండి. వంకాయ విత్తనాలు ఇక్కడ లేవు, కానీ బెండకాయ చోలకాయ వేసిన, అవి మొత్తం మేకలు వచ్చి మేసిపోయినాయి. ఇక్కడ సైడ్ బాటలాగా ఉంటుంది, అక్కడ నుంచి చెరువు కట్టబొట్టు వచ్చి మేపిర్రు. లేకుంటే ఇది చిక్కుడు చెట్టు ఉన్నది, ఇక్కడ మంచిగా పూత వచ్చిండే లైట్గా. మీరు ఒక్క చెట్టు మిలిగింది, ఒకసారి చూపిస్తా. ఇక్కడ చూడండి, ఇట్లా ఉండే మేకలు వచ్చి మేసిపోయినాయి. మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండే ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది ఈ తోట. అంటే ఏదన్నా ఇట్లా చిన్నగా మన బావి కాడికి వచ్చినప్పుడు ఊకుండా ఏదో పని చేసుకోవాలని ఉద్దేశంతోనే పెట్టిండి, బట్ ఖరాబ్ అయింది. చూద్దాం, నెక్స్ట్ టైం పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇంకా చీరాలని తీసుకొచ్చి కడతా. అక్కడ నుంచి ఇక్కడ మేకలు రాకుండా కంప అవి వేయడం చేస్తా. ఎందుకంటే మనం ప్రతి ఒక్క మిస్టేక్ నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి. నెక్స్ట్ టైం జాగ్రత్త పడడం తప్ప మనం ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు. ఇట్లా ఉంటాయి యువరైతు గోసలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.